హాయ్ అండి, అందరికీ నమస్తే. రాగి సంకటి అంటే రాగి జావా, అంబలి ఏ విధంగా ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు అలా పిలుచుకుంటారు. రాగి అంబలి, రాగి సంకటి అయితే మేము అంబలి అంటాము. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి, చాలా మంచిది. బాడీలో మనకు చలువ చేసే గుణం ఉందంటే దీనివల్లనే అండి. చాలా ఎండాకాలంలో, వేసవి కాలంలో ఖచ్చితంగా ఇది తాగాలి. ఫస్ట్ మనం రాగులతో పిండి పట్టించుకున్న తర్వాత పట్టించుకుంటాం కదా. తర్వాత మనం గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టి దానిలో కావాల్సిన నీళ్ళు పోయాలి. ఎక్కువ పోసినామంటే మనం నీళ్ళు ఎక్కువైపోయి పిండి తక్కువ అవుతుంది. 1 కప్పు 2 కప్పుల పిండి తీసుకున్నామంటే చూడండి, 2 కప్పుల పిండి తీసుకొని నైట్ నానబెట్టుకోవాలి. ఇది నైట్ నానబెట్టుకోవాలండి. ఎందుకంటే పులిసిపోతుంది. బాగా పులిసినప్పుడు మనకు టేస్ట్ అనేది పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇంకా కావాలంటే నీళ్ళతో కానీ పుల్లబెట్టుకొని చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు కుండలు లేవులే, ఎవరు చేయలేరు. అంత లేదన్నా మామూలుగా మనం కుండలతో ఊరికే నైట్ నీళ్ళు పిండి కలిపి అలాగే పక్కకు పెట్టి 3 చిటికలు ఇట్లా వేయండి, బాగుంటుంది. వేడి నీళ్ళు పెట్టాం కదా, అందులో బాగా నీళ్ళు పొంగినప్పుడు మాత్రమే మనము అంబలి ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని పిండిని నైట్ కలిపి పెట్టిన దాన్ని ఇప్పుడు ఇందులో నీళ్ళలో వేయాలండి. ఈ విధంగా నీళ్ళలో వేసి కలుపుతూ ఉండాలి. ఇంకా అంబలి అనేది కుండలో చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి, మనము ఈ విధంగా అడుగు పట్టకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చాలా బాగుంటుంది. అసలు ఎంత మంచిదంటే అంత మంచిదండి, చాలా మంచిది. అసలు బాగా మనం ఎంతో వేడి ఉన్నా కూడా ఎండాకాలంలో ఖచ్చితంగా ఆ టీ బదులుగా రాగి సంకటి అంబలి తాగామంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం దగ్గరికి ఉడికిపోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం చిన్న గ్యాస్ పెట్టి సైడ్లు కడుక్కోవాలి. నీట్గా కడిగినామంటే పొంగదు. చిన్నగా పెట్టి సైడ్లు కడిగామంటే పొంగదండి. ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత దీన్ని మామూలుగా కొంతమంది ఒక్కొక్కరు ఓ విధంగా తింటారు. చట్నీ, చింతకాయ చట్నీ, మామిడికాయ చట్నీ, మామిడి పళ్ళు లేదా పెరుగు ఈ విధంగా వేసుకొని తింటారు. ఏదైనా వాళ్ళ టేస్ట్ని బట్టి తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. రాగి ముద్ద, రాగి సంకటి అని అంటారు కదా. మా అమ్మ వాళ్ళైతే సంవత్సరం మొత్తం చేశారు. ఈరోజు ఓ రోజు అనకుండా, ఏమన్నా చలి ఎక్కువగా ఉందంటే మాత్రం చేయరు. కానీ వర్షాకాలం, ఎండాకాలము, చలికాలం కూడా చేశారు. కాకపోతే కొంచెం తక్కువ. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇందులోకి పెరుగు, మామిడి పండు ఏదైనా వేసుకొని తినవచ్చు. కానీ మామిడి పండుతో తింటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇష్టం, ఎవరి అలవాట్లు వాళ్ళకి ఇష్టం అండి. ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఎవరికైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.